దానికంటే ముందు ఈ ముచ్చట మనం ముదిగాలే చెప్పినాం. యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా జిల్లాల రద్దు అనేది ఖచ్చితంగా ఉంటుంది. జిల్లాలకు సంబంధించి పరిపాలన కోసం ఏదైతే జిల్లాలను పూర్తి స్థాయిలో కూడా పరిపాలనా సౌలభ్యం కోసం అందరికీ కూడా అందుబాటులో ఉండేందుకు గత ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకున్నదో ఆ నిర్ణయాలను పూర్తిగా పక్కకు పెడుతూ వాటన్నింటినీ పక్కకు జరుపుతూ పూర్తి స్థాయిలో కొత్త నిర్ణయాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ముందే చెప్పినాం. గదే జరుగుతుంది, అదే జరగబోతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. పరిపాలన పేరుతోని పూర్తి స్థాయిలో జిల్లాలకు సంబంధించి ఏవైతే విభజించు పాలించు అనే విధంగా జిల్లాల పేర్లు మార్చడం, పాత జిల్లాలు 13ను 10 జిల్లాలకు సంబంధించి ఏ విధంగా రూపురేఖలు ఉన్నాయి, ఆ తర్వాత 33 జిల్లాలకు సంబంధించి ఏ విధంగా మారిపోయిందో కూడా మనందరం కూడా చూసాం. సో ఇలాంటి పరిస్థితులలోనే మళ్ళొక్కసారి సర్కార్ కొత్త ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే చాలా జిల్లాలకు సంబంధించి ఇటు నల్గొండ కానీ, యాదగిరి కానీ, వరంగల్ రూరల్ కానీ, ములుగు కానీ, జయశంకర్ కానీ ఇలా జిల్లాలు చాలా వరకు కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి పరిపాలనా సౌలభ్యం కోసం అంటూ పూర్తి స్థాయిలో 33 జిల్లాలను విభజించడం జరిగింది. ఆ విభజించిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల వ్యవహారం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా రద్దు చేసి రేవంత్ ప్రభుత్వం మరొకసారి వాటి పేర్లు మారుస్తూ సరిహద్దులను మారుస్తూ ఆ కొత్త గెజిట్ కొత్త జీవో తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది గతంలోనే మనం చాలా సందర్భాలలో కూడా చెప్పాం. సో ఫైనల్గా కూడా అదే జరగబోతుంది. జిల్లాల రద్దుకు రేవంత్ కుట్ర, సర్కార్ ప్రయత్నాలను తిప్పికొడదాం, మరో ఉద్యమానికి సిద్ధమవుదాం, ప్రజలకు పాలనను దూరం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు సర్కార్ కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి, తగిన కార్యాచరణతో ముందుకెళ్లాడి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు నేతలతో సమావేశంలో పార్టీ శ్రేణులకు పిలుపు, పురపోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ, మహబూబ్ నగర్ కార్పొరేషన్ పై ఫోకస్ చేయాలని కూడా నిర్ణయం. ఇక దాంతో పాటుగా స్పీకర్ ధృతరాష్ట్రుల్లా మారిపోయాడంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మనం చూసాం. సో పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు అందుతున్న ఫలాలను దూరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిర్ణయాలు తీసుకున్నాడు అనేది చెప్తున్నాడు. అయితే ఒకసారి మీ అందరికీ కూడా నేను ఒక చూపెడతా, మీరే చూడుర్రి. ఎందుకంటే చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ జిల్లాలకు సంబంధించి ఏవైతే పూర్తి స్థాయిలో కూడా ఉన్నదో మన జిల్లాలకు సంబంధించి తెలంగాణ జిల్లాలకు సంబంధించి మ్యాప్ ఏది ఒక్క నిమిషం మీ అందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి మ్యాప్కు సంబంధించి కూడా చూడుర్రి. వీళ్ళు ఎట్లా చేస్తారు అంటే